తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు, అవి ఒక ఎమోషన్. సరిగ్గా 10 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియాను పీక్స్ కు తీసుకువెళ్లిన డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడు మళ్లీ అదే జోడీ ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి ఈ ఉస్తాద్ ఏ రేంజ్ లో గర్జించబోతున్నాడు, సెన్సార్ నుంచి వస్తున్న సమాచారం ఏంటి అనే ఆసక్తికర విశేషాలపై ఓ లుక్ వేద్దాం. మైత్రి మూవీ మేకర్స్ అంటేనే భారీ ప్రాజెక్టుకు మారుపేరు. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను అట్టహాసంగా నిర్మిస్తున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఇందులో బలమైన కథా నేపథ్యం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. హరీష్ శంకర్ తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా పదునైన డైలాగులు, ఊరమాస్ ఎలిమెంట్స్ ను ఈ సినిమాలో జోడించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా కుర్రకారు ఫేవరెట్ శ్రీలీల, అందాల రాశి కన్నా నటిస్తున్నారు. వీరిద్దరి గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ కాబోతోంది. సీనియర్ నటి గౌతమి, అశుతోష్ రాణా, నవాబ్ షా వంటి హేమా హేమిలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. చమక్ చంద్ర, నర్రా శ్రీను, టెంపర్ వంశీ వంటి వారు తమదైన కామెడీతో అలరించబోతున్నారు. ముఖ్యంగా మ్యూజిక్ విషయానికి వస్తే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఎత్తరా కాలర్ సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఉగాది ఫెస్టివల్ కానుకగా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి. హిందీ డబ్బింగ్ కు సంబంధించిన సెన్సార్ పూర్తయిన తరుణంలో సినిమాను చూసిన బాలీవుడ్ నటుడు, క్రిటిక్ కుల్దీప్ గాద్వి తన సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్. స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ కనిపించిన ప్రతి నిమిషం అగ్గిపుట్టేలా ఉంది. ఆయన ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లను హోరెత్తించడం ఖాయం. పవన్ తన నటనతో ఒక పవర్ హౌస్ లా కనిపిస్తారని ఆయన కొనియాడారు. ఇక అందాల భామలు శ్రీలీల, రాశి కన్నా తమ అందచందాలతో సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చారని, వారి చార్మింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయని కుల్దీప్ తెలిపారు. హరీష్ శంకర్ కథను నడిపించిన విధానం చాలా ఊరమాస్ గా ఉందని, సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని చెప్పారు. ఈ సినిమాకు ఆయన ఏకంగా 5కి 4.5 రేటింగ్ ఇవ్వడం చూస్తుంటే పవన్ అభిమానులకు ఈ ఉగాదికి అసలైన పూనకాలు లోడింగ్ అని అర్థమవుతోంది. కుల్దీప్ గాద్వి హిందీ ఇండస్ట్రీలో సెన్సార్ బోర్డుతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి కావడంతో ఆయన ఇచ్చిన ఈ రివ్యూ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. గబ్బర్ సింగ్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ కాబోతోందని, పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటబోతున్నారని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మార్చి 19న ఉస్తాద్ థియేటర్లోకి అడుగు పెట్టబోతున్నాడు. కేవలం అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకుడికి కూడా కావాల్సిన అన్ని మసాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్ని రికార్డులను తిరగరాస్తాడో చూడాలి.